పార్టీని రేపు నుంచి షర్మిల నాకు ఒకటే డైరెక్ట్ ఆన్సర్ కావాలి మీ దగ్గర నుంచి. షర్మిలని రేపు నుంచి పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఆమెని పిసిసి అధ్యక్షురాలుగా ఒక రాజకీయ నాయకురాలుగా చూస్తారా, రాజశేఖర రెడ్డి కూతురుగా జగన్మోహన్ రెడ్డి చెల్లిగా చూసి రాజకీయం చేస్తారా, ఎట్లా చేస్తారు? రాజకీయ పరంగా మేము రాజశేఖర రెడ్డి గారు కూతురు కదా అని రాజకీయ పరంగా మేమే లైక్ చంద్రబాబు నాయుడు, లైక్ పవన్ కళ్యాణ్ లాగే షర్మిల కూడా ట్రీట్ చేస్తారా రాజకీయంగా? ఎస్, 100% అలాగే చూస్తాం. అంతే, 100% మాకు చంద్రబాబు నాయుడు ఎంతో, రాజశేఖర్ అక్కడ పవన్ కళ్యాణ్ ఎంతో, శర్మిల అంతే. రాజకీయ పరంగా వ్యక్తిగతంగా ఓన్లీ ఏంటంటే వైఎస్ శర్మిల కాబట్టి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు కాబట్టి ఓన్లీ వ్యక్తిగతంగా ఎంతవరకు గౌరవించేవారు. కానీ ఎలాగా కులాల పేరు చెప్పో, కుతంత్రం పేరు చెప్పో, కుట్రలు చేసో, కుటుంబాలు విడదీసే నైజం ఉన్నటువంటి పార్టీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా చేదరించుతాం తప్ప ఎందుకు ఆదరిస్తాం? ఈరోజు అంచేస్తున్నాం. అందుకే చెప్తున్నాను, ఖాళీ అయిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ గాలి లేదు, జాలి లేదు. ఇప్పుడు మళ్ళీ ప్రజలను మోలీ చేయడం కోసం పావులుగా వాడుతున్నారు. ఈ రోజుకి డిబేట్ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు.